విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరంతా మా ఛానల్ని వీక్షిస్తున్నందుకు అనేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆణిముత్యాల కార్యక్రమంలో మనకు దొరికినటువంటి ఆణిముత్యం చాలా మంచి సినిమా. ఇది 1978లో అశేష ప్రజానికాన్ని ఆకర్షించి అలరించిన మనపురాని మధురమైన విజయవంతమైన చిత్రం. ఇందులో నటభూషణ శోభన్ బాబు గారు, సహజ నటి జయసుధ, అలాగే లక్ష్మి వారంతా అద్భుతంగా నటించిన చిత్రం ఇది. ఈ చిత్రం పేరు మల్లెపువ్వు. ఈ చిత్రం అనేక అనూహ్యమైన సమస్యల సమాహారం. ఒక గుర్తింపురాని కవి, అతని విప్లవ ప్రేమ, అన్నదమ్ముల చేత్కారాలు, ఆ సమయంలో అతని రచనలను ప్రేమించే ఒక స్త్రీ, వీటి మధ్యన నలిగిపోయిన ఒక కవికి సంబంధించినటువంటి కాన్సెప్ట్తో మనోహరంగా చిత్రీకరించారు దర్శకుడు వెట్రి మధుసూదన్ రావు గారు. ఇందులో పాట మరుమల్లెల కన్నా తెల్లనిది, మకరందం కన్నా తీయనిది అనే పాట. ఈ పాటకు సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే విశ్లేషణలోని లోటుపాట్లు మీకు తెలుస్తాయి. సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి, కామెంట్ బాక్స్లో సరి చేసుకుంటాను. అయితే ఈ సినిమా గురించి ఆ రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. అశేష ప్రజానికం అంతా ఈ సినిమా ఆదరించారన్నమాట. అలాగే ఈ పాట రాసిన వారు ఆరుద్ర రచనల గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆయన అన్ని రకాల సన్నివేశాలకు, కుటుంబ కథా చిత్రాలకు ఎన్నో రచనలు చేశారు. కవిత్వం నవరసాలకు ప్రతిబింబంగా ఉండాలి, విజ్ఞానాన్ని పెంచేదిగా, కోకిల గానాన్ని వర్ణించేదిగా, ప్రకృతిలో లయించేదిగా ఉండాలి. కవిత్వం మెదడుకు స్ఫురించేది, మనసును స్పందింపజేసేది. ఈనాటి కవులు, యువకులు చాలామంది ఆనాటి మహాకవుల స్ఫూర్తితోనే ముందుకు వెళ్తున్నారు. ఆరుద్ర గారు ఈ పాట చాలా బాగా రాశారు. ఇక పాటకు స్క్రీన్ మీద అభినయించిన వారు నటభూషణ శోభన్ బాబు గారు, సహజ నటి జయసుధ ప్రధాన పాత్రలో నటించారు. ఈ పాటకు జీవం పోశారు. శోభన్ బాబు గురించి చెప్పాలంటే అఖిలాంధ్ర తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాన్ని పొందిన అందాల కథానాయకుడు, నవలా నాయకుడు. అధికంగా కుటుంబ కథా చిత్రాల్లో కనిపిస్తూ మంచి పాత్రలో ఆయన అపూర్వ నటనతో రాణించారు. ఆంధ్రుల అందాన నటుడుగా ఆయన్ని అందరూ అభిమానిస్తారు. ఇక జయసుధ విషయానికి వస్తే ఆమె నటనలో ఎప్పుడూ సహజత్వం ఉట్టిపడుతూ ఉంటుంది. ఆమె నటించిన పాత్ర మాత్రమే మనకు అక్కడ కనిపిస్తుంది, కానీ ఆమె కనపడదు, అంత సహజంగా నటిస్తుంది. అయితే ఆమె అభినయం ఎంతో అద్భుతమైన అభినయం. అందుకే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సహజ నటిగా స్థిరమైన స్థానం సంపాదించుకుంది. ఆమె మొదటి చిత్రం 1972లో వచ్చిన పండంటి కాపురం. అప్పటి నుంచి ఈనాటి వరకు 300 చిత్రాలు అంటే సామాన్యం కాదు ఆమె నటించింది. ఆమె చెన్నైలో పుట్టి పెరిగిన స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి అన్నమాట. ఇక పాటను పాడిన వారు మధుర గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆయన గురించి చెప్పాలంటే మంచి గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు బాలసుబ్రహ్మణ్యం. తెలుగు, తమిళ, కన్నడం, హిందీ భాషల్లో 40,000కు పైగా పాటలు పాడిన శ్రోతల్ని సమ్మోహనపరిచినటువంటి ఘనుడు ఆయన. పాటలకే పాఠాలు నేర్పిన పాటల చక్రవర్తి ఆయన. ఆయన పాటలకు ప్రకృతి అంజలి ఘటిస్తుంది. కిన్నెరసాని పరిమళాలు ఆయన పాటల్లో గుబాళిస్తాయన్నమాట. అంత అద్భుతమైనటువంటి గాత్రం అయింది. ఇక సంగీతం విషయానికి వస్తే స్వరాల చక్రవర్తి ఈ పాటలో జనరంజకమైనటువంటి బాణీలు కట్టారు. చక్రవర్తి కంపోజ్ చేసిన పాటలన్నీ కూడా రస హృదయాల్లో రంగవల్లులు మెరుస్తాయి, మనసును పులకింపజేసి తనువును సాధి తీరుస్తాయి. ఆయన స్వరాలు పూల సరాలై నర్తిస్తాయి, ఆ రాగాల గమకాలు వరాలై ప్రకృతితో లయిస్తాయి. ఈ పాట
ఆయన ఈ పాటకి ఆయన వాడిన రాగం జనరంజకమైనటువంటి రాగం అది. మరుమల్లెల కల్లా తెల్లనిది, మకరందం కన్నా తీయనిది అన్న పాటకు సుస్వరాలతో ప్రేక్షకుల మధ్యలో మల్లెల మాలలు ఊగించారు చక్రవర్తి. ఈ పాటకు అసలు ఆ రోజుల్లో ఈ పాట చాలా పాపులర్, మోస్ట్ పాపులర్ పాట ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి పాటలు, మంచి అంటే ఒక పాత పాట ఒక కొత్త పాట అలాగ చేయాలని చెప్పి నేను అనుకున్నాను. అంటే కొంచెం ముందు పాటలు, మధ్యస్థం పాటలు, ఈ దగ్గర ఇప్పట్లో వచ్చిన పాటలు కూడా చేయాలని సంకల్పంలో ఉన్నాను. కాబట్టి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ సినిమా చాలా ఎన్నో కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ సినిమా చాలా అద్భుతమైనటువంటి సినిమా. శోభన్ బాబు నటన పరాకాష్ఠకు చాలా అద్భుతమైన నటన అది. నమస్తే, సెలవు.